రాష్ట్రంలో పేదలు అనే వాళ్ళు ఉండొద్దు. ఏదైతే ఏ కళ్ళ కోసం, ఏ సంక్షేమం కోసం, ఏ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వారి ఆకాంక్షను నెరవేర్చాలన్న సంకల్పంతో ఎన్నికల ముందు 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి వెళ్ళారు. ఎన్నికల ముందు అనేక మంది ఈ పథకాలు అమలు కావు, కాంగ్రెస్ మాట తప్పుతుందని అనేక మంది అపోహలు కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అందరి సహకారంతో, అందరికి ఆశీస్సులతోటి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైనాక మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఒక పథకానికి అంకురార్పణ చేసింది. అది ఏంటో మీరు చెప్పగలరా? ఏం కోసం పోయిందో ఇప్పుడు అవసరం లేకపోతే ప్రాబ్లం లేదు. ఫ్రీ అనగానే అందరూ ఒకటేసారి గుంపుగా పోతే పరిస్థితులు ఏముంటాయి అనేది నీకు తెలియనింత కాదు. అయితే ఏంటంటే ఇచ్చిన హామీ మేరకు అదే రోజు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సంతకంతో ఈరోజు ఆసుపత్రికి వెళ్తే రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ప్రాబ్లం అయినా, ప్రమాదం జరిగినా ఆసుపత్రికి పోతే ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఆ లక్షల రూపాయలను ఖర్చు పెట్టలేక అనారోగ్యం పాలై ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజల కోసం 10 లక్షల రూపాయల మేరకు వైద్య సహాయం ఉచితంగా పొందేందుకు ఈ ప్రభుత్వం సంతకం చేసింది, సంతకం చేసిందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిగతా 6 గ్యారెంటీల్లో మిగతా 5 గ్యారెంటీలకు సంబంధించి అధికారులకు వచ్చిన 4 వారాల లోపుగానే వాటిని ఎలా ఎంపిక చేయాలి, అర్హులు ఎవరు, అర్హులందరూ ఫస్ట్ వారింటికి వెళ్ళి దళాల ప్రమేయం లేకుండా, ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకుండా, 100 దరఖాస్తులు చేయకుండా ఏకకాలంలో వారి గడప దగ్గరికి, వాళ్ళ వార్డు దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేరుగా దరఖాస్తులు స్వీకరించి ఒకే దరఖాస్తులో 5 గ్యారెంటీలను కూడా అమలు చేసే క్రమంలో ఈరోజు మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. మాతో పాటు అందరూ కూడా అధికార బృందం, అన్ని శాఖలకు సంబంధించి అధికారులు కూడా ఈరోజు మీ దగ్గరికి వచ్చిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మీ వద్దకు వచ్చి, మీ గడప దగ్గరకు వచ్చి ఈరోజు దరఖాస్తు స్వీకరిస్తున్నామనంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి, ప్రతి ఆడపడుచు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఆడపడుచు ప్రతి ఒక్కరు కూడా